హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ది ఛానల్ షడ్రుచులుbykiran. ఈరోజు మనం వేస్ట్గా పడేసే ఒక థర్మాకోల్ బాక్స్లో విత్తనాలు కానీ ఏమీ లేకుండా ఎంత ఎత్తు పెరిగినో చూసారు కదా, గోంగూర చెట్లు ఎలా పెంచాలో చూపిస్తాను. ఈ థర్మాకోల్ బాక్స్ వచ్చేసరికి మాకు ఏసీకి వచ్చిందండి. సరే, అది చూసినప్పుడు ఎందుకు వేస్ట్గా పడేయాలని నేను ఇట్లా ప్లాంటేషన్ చేస్తున్నాను. ముందుగా నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం కోకోపీట్ అనేది వేశాను. ఈ కోకోపీట్ ఏంటంటే మనం వాటర్ అనేది చెమ్మ ఎక్కువసేపు ఉంచడానికి యూజ్ అవుతుంది. అలాగే దానిపైన తగినంత మట్టి వేస్తున్నాను. మనకి ఎప్పుడైనా కోకోపీట్ తడి పీల్చుకొని ఎక్కువసేపు చెమ్మ అనేది ఉంచుతుందండి. ఇంకొక లేయర్ కూడా నేను కోకోపీట్ వేసేసి దాని మీద మళ్ళీ మట్టి వేసి నేను ఈ గోంగూర చెట్లు అనేవి నాటుతున్నాను. మనం ఎన్నో వస్తువులు వేస్ట్గా అంటే యూజ్ అవ్వవు అనే ఉద్దేశంతో మనం పడేస్తుంటాము. కానీ ప్రతి వస్తువు కూడా మనం ఒక పద్ధతిలో కనుక యూజ్ చేసుకుంటే ఏ వస్తువైనా యూజ్ అవుతుందండి. అలాగే ఈ చిన్న బాక్స్లో మనం గోంగూర చక్కగా, అంటే గోంగూరే కాదు, నేను వేరే ఆకుకూరలు కూడా కొన్ని వేశాను. సో ఈ గోంగూర కాడలు ఇంత పెద్దవి ఎలా అయినాయి అనేది ఒక మాటకు వస్తే, మామూలుగా గోంగూర నేను మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నాను అండి. గోంగూర అంతా మనం ఒలిచేస్తాం కదా, ఆ కాడలు వచ్చేసరికి నేను చక్కగా మాకు వేర్లతో సహా ఉన్నాయి. సో వాటన్నిటినీ కూడా నేను ఇలా ఈ బాక్స్లో మట్టి పోసేసి నాటాను అనమాట. ఇలా వస్తాయండి చాలా. అంటే నేను ఎప్పుడు కూడా మనం ఏమైనా ఆకుకూర తెచ్చుకున్నప్పుడు ఇట్లా పెట్టేస్తుంటాను. అవి చక్కగా ఒక 1 వీక్ 10 డేస్లోనే మనకి మళ్ళీ చిగురేసి ఆకు అనేది వస్తుంది. సో చూసారు కదా, ఇలా చక్కగా కాడలన్నీ కూడా మనకి యూజ్ అవ్వదు అనేది ఏదీ లేదండి. మనం యూజ్ చేసుకోవాలి, కానీ ఏదైనా సరే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా కాళ్ళన్నీ నేను ఇట్లా గుచ్చేసేసాను, మొత్తం పెట్టేసేసి కొంచెం వాటరింగ్ అనేది ఇచ్చాను. ఇక చూసారు కదా, ఇవి పొన్నగంటి కూర అండి. ఈ పొన్నగంటి ఆకు కూడా నేను ఇలాగా నాటినయే. అయితే వీటిని నైట్ అంతా నేను వాటర్లో ఉంచాను. నెక్స్ట్ డే మార్నింగ్కి ఆ గణుపుల దగ్గర చిన్న చిన్న వేర్లు వచ్చినాయి. అవి నేను మట్టిలో మొత్తం పెట్టేశాను. వితిన్ 1 వీక్లో నాకు మొత్తం ఆకులు కూడా ఇవన్నీ ఫ్రెష్గా వచ్చిన ఆకులండి. ఇలాంటి మరిన్ని గార్డెనింగ్ ఐడియాస్ అండ్ మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఫాలో అవ్వండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.